ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు. సార్ ముందుగా మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పి స్టార్ట్ చేయండి. ముందుగా జనతా మీడియా వాళ్ళకు శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. మరియు ఇప్పుడు మా ప్రభుత్వం. సార్ మీ పేరు, మీ డీటెయిల్స్. నా పేరు పుల్కో మోహన్. నేను సింగిల్ విండో వైస్ చైర్మన్ చందుర్తి, మాది మూడపల్లి గ్రామం. మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో ఫస్ట్ రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ అది చేసి చూపించాము. తర్వాత రైతు భరోసా ఇచ్చినాం. ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలోనే అప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి చూపించినాం. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆది సీనన్న గారు వారి ఆధ్వర్యంలో దాదాపు మా నియోజకవర్గం సస్యశ్యామల చేయడానికి అన్ని రకాల కృషి చేస్తున్నాడు. ఇంకోటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద టెంపుల్. దాన్ని టెంపుల్ రోడ్లు వెడల్పు చేయడానికి ఎవరు ముందుకు రాలే, ఏ ప్రభుత్వం నుంచి రాలేదు. ఇలా ఆది సీనన్న కంకణం కట్టుకొని 100% రోడ్డు వెడల్పు చేసిండు. ఇలా టెంపుల్ విషయంలో మా దాదాపు వెడల్పు చేసి టెంపుల్స్ మంచి నూతన టెంపుల్ కట్టడానికి అది ప్రయత్నం చేస్తుండు. ఇక ముందు మా నియోజకవర్గానికి ఆదిశి అన్న గారు అన్ని రకాల రోడ్లు కానీ రేషన్ కార్డులు కానీ మా నియోజకవర్గంలో సస్యశ్యామల ఆదిశి అన్న చేసి చూపిస్తుండు. మా నియోజకవర్గం దాదాపు సస్యశ్యామలం అవుతుంది. సార్ ఇప్పుడు ముఖ్యంగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని ప్రతిపక్ష పార్టీలు గ్యారంటీ కార్డులని హామీలని చెప్పి ప్రభుత్వాన్ని బాగా విమర్శిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన వరకు ఏం చేశారు అనే దాని మీద ఇప్పటి వరకు మేము 2 లక్షల రుణమాఫీ చేసినాము. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేద మహిళకు, బడుగు బలహీన వర్గాలకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఉంది. ఒక్కొక్క రేషన్ కార్డు హోల్డరు ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా ఇప్పటివరకు ఇలా అయినా మా ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చి చూపించినాము. ఇక ముందు ఇస్తాం. సార్ ఇప్పుడు మరి మీకు రాజకీయాల పట్ల, ప్రత్యక్ష రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు? మీకు ఈ రాజకీయాల పట్ల ఆసక్తి ఎప్పుడు కలిగింది? నేను దాదాపు 20 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మా ఆది సీనన్నతోనే ఉంటున్నాం. మధ్యలో నేను వేరే పార్టీకి వెళ్ళడం అయింది. మళ్ళీ మా సీనన్న పిలుపు మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసి చూపిస్తుంది. ఇవాళ హామీలు ఇస్తాం, ఇయ్యంగానే అమలు కావాలంటే అన్నీ ఒకసారి కావు కదా, ఒక్కొక్కటి అవుతుంది. ఫస్ట్ రుణాఫీ చేసిర్రు, తర్వాత రైతు భరోసా ఇచ్చారు, బస్సు ఫ్రీ అయింది మహిళలకు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పోస్టులు విద్యార్థులకు దాదాపు 60,000 పోస్టులు, టీచర్ పోస్టులు కానీ, గ్రూప్ 1, 2 పోస్టులు కానీ 100% ఇచ్చి చూపించినాం. వచ్చే ఏప్రిల్ మే వరకు ఇంకో 50,000 పోస్టులు గవర్నమెంట్ ఇష్టానుసోను ప్రపోజల్ తయారు చేస్తుంది. 100% ఇస్తారు. బీసీలకు 42% రిజర్వేషను ఇష్టాన్ని ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినా ప్రతిపక్షాలు ఇస్తే వాళ్ళకేదో మేలు జరుగుతుందని చెప్పి దాన్ని ఆపడము, మళ్ళీ వాళ్ళే కేసులు వేయడం, వాళ్ళే సరిదిద్దుకోవడం. 100% 42% బీసీలకు రిజర్వేషన్ గవర్నమెంట్ ఇచ్చి తీరుతుంది. దాని గురించి ఎలాంటి డౌట్ లేదు. కొంచెం 4 రోజులు కొంచెం వెనక ముందు కావచ్చు. సార్ ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది సార్? ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన పట్ల మీరు తిరుగుతుంటారు కదా ప్రజల నుంచి ఎలా ఉంది స్పందన? ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి సమానంగా ఏ వచ్చినా కానీ న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలలో ఉన్నది. ఇక ముందు తర్వాత దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ఉండి తీరుతుంది. దాని గురించి ఎలాంటి డౌట్ లేదు. సార్ మరి త్వరలో స్థానిక సంస్థలు, గ్రామ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీకి ఇది ఏమన్నా ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? 100% కాంగ్రెస్ ప్లస్ అవుతుంది, మైనస్ అనేది కాదు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ప్రజల్లో ఉన్న దాని ప్రకారం నేను చెప్తున్నా. ప్రజలల్లో మేము ఇచ్చిన హామీలు ఒకటి నెరవేరుస్తుంది కాబట్టి మాకు 100% మెజారిటీతో ఉంటాం. మేము గ్రామ సర్పంచ్ కాబట్టి, ఎంపీటీసీ కాబట్టి, జడ్పీటీసీ కావచ్చు,
అన్ని రకాల మేము ముందే ఉంటాం కాంగ్రెస్ పార్టీ ద్వారా. సార్ మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆదిసేనన్న మరి పార్టీలో ఉండి చాలా ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని మరి ఈరోజు విజయం సాధించి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. మరి ఆయన కృషికి నిజంగా చాలా పెద్ద పోస్ట్ రావాల్సిందే, కానీ సరే చీఫ్ విప్గా చేస్తున్నారు ప్రభుత్వ విప్గా. మరి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఆయన ప్రజల్లో ఎలా ఆయన పాలన ఆయన పనితీరు ఎలా ఉంది? ప్రజల్లో మా నియోజకవర్గంలో 100% సీఎన్న పాలన మంచిగా ఉంది. ఆయనకు కాబోయే రోజుల్లో మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మా బీసీల నుంచి ఉండుడుసోను ఒకడే ఉన్నాడు కాబట్టి మేసోను అన్న గురించి ఎన్నో పోరాటాలు చేసినాం. మంత్రి పదవి దాదాపు వస్తుంది, రాదని కాదు. కొంచెం వెనుక ముందు అయ్యో ఇప్పుడే ఎగిరితే పడతా రాదు కదా. మొన్ననే వచ్చేది కానీ కొంచెం ప్రాబ్లాల ద్వారా కొంచెం ఆగిపోయింది. ఇప్పుడు కాబోయే దాదాపు సీఎన్నకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సార్ మరి ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతూ ఉంది, ఇంకా చేయాల్సినవి ఏముంది? మా ప్రభుత్వం వచ్చి ప్రస్తుతానికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకే చాలా చేసినాము. మాకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మేము ఇచ్చిన హామీలు ఈ 3 సంవత్సరాలలో దాదాపు చేస్తాము. అయినా నెక్స్ట్ ప్రభుత్వం మాదే ఉంటుంది. ఈ 10 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్రంలో 100% పని చేసి చూపిస్తాం. గత ప్రభుత్వం సోను అప్పులు చేసినా కానీ మిత్తిలు కట్టుకుంటా సోను ఒక్కొక్కటి అమలు చేసుకుంటా పోతున్నాము. అయినా మేము ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కొక్కటి అయ్యో ఒక్కసారి అన్ని హామీలు నెరవేర్చలేం. ఒక్కొక్కటి నెరవేరుస్తుంది కాబట్టి దాదాపు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చి తీరుతుంది.